ఏం బాబు బాగున్నావా? బాగున్నాను అంకుల్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఐఎమ్ సైంటిస్ట్ అంకుల్. R&D చేస్తూ ఉంటా. ఆర్ఎండియా అంటే? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓహో, అంటే పెద్ద పోస్టే. అవును అంకుల్. भैया एक प्लेट पानी पूरी। టీకే భయ్యా. भैया आप मंथली कितना संपादिस्ता है? 2 लाख భయ్యా. ఓహో 2 लाख। ఇదేదో బానే ఉంది. హే ఎవరు నువ్వు? మర్యాదగా ఇంట్లో ఉన్న డబ్బులు నగలు అన్ని ఇచ్చేయండి. భయ్యా మీరు నెలకి ఎంత ఏంటి వేరియస్ బిజినెస్ ఐడియాస్ ఆలోచిస్తున్నాం, అది కూడా తప్ప? ఎలా రేపు సిట్టింగ్ చేద్దామా? లేదురా, వీసా ఇంటర్వ్యూ ఉంది, ఎంఎస్కి వెళ్తున్నా కదా. ఆహా ఓకే ఓకే. అందరూ ఏదో ఒకటి చేస్తున్నారు లైఫ్ లో, నా తప్ప. అరే అది కాదురా, నా వల్ల కాదురా ఇంకా. వీడు ఎలాగో చచ్చిపోదాం అనుకుంటున్నాడు. వీడికి టర్మ్ ఇన్సూరెన్స్ నేనే తీసుకుని నేను చంపేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే ఈ పానీపూరి బిజినెస్ కా పెట్టుబడి కిतना है? 50,000 భయ్యా. ఓ వెరీ మచ్ కమ్ హై. ఏంటిదో పిలిచో. డాడీ నాకు డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చారా. స్కిల్స్ టు బి లెర్న్డ్. ఇంటి పని, వంట పని, బట్టలు ఉతకడం అండ్ అదర్స్. అమ్మాయిలకైతే హౌస్ వైఫ్, అబ్బాయిలకైతే హౌస్ హస్బెండ్. ఈ ఐడియా కూడా బానే ఉంది. అరే దిస్ ఇస్ నాట్ ది ఎండ్ రా, ద ఎండ్ ఇస్ ద బిగినింగ్ రా. లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ కామన్ రా. అవునరా, నువ్వు చెప్తే నిజమే అనిపిస్తుంది. ఈడెంట్ మోటివేట్ అయిపోయాడు. పృథ్వీ అండ్ ఇస్ మంచులో మోటివేషన్స్ అని ఒక ఫర్మ్ పెట్టేస్తే సబ్స్క్రైబ్ చేయకపోతే R&D చేస్తూ మిగిలిపోతారు. మన పక్కింటి అబ్బాయి ఉన్నాడు కదా, తను చనిపోయాడంట. అంటే ఇప్పుడు తనకు టెన్షన్స్ ఏ ఉండవు కదా. ఇది కూడా బానే ఉంది.